హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాచిలర్స్ రెసిపీలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నామండి. మరి ఇది చాలా పర్ఫెక్ట్గా ఈ వండర్ షెఫ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదే కాకుండా మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంటే దాంట్లో కూడా ఇదే విధంగా చేసుకోండి, చాలా మంచిగా వస్తుంది. మరి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. అది గ్రామ్స్లో చెప్పాలంటే మీకు 186 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు 200 గ్రామ్స్ వరకు కూడా రైస్ తీసుకోవచ్చు. ఒక స్టీల్ గిన్నె తీసుకుని అందులో మనం మెజర్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఈ రైస్ని ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకేసారి మెజర్ చేసుకుని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఒక గంట వరకు పెట్టుకోండి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మనం ఎక్కడ కుక్ చేసినా, అంటే స్టవ్ మీద కుక్ చేసిన, కెటిల్లో చేసినా కానీ 1.5 గ్లాస్ వేసుకుంటే బాస్మతి రైస్కి సరిపోతుంది. ఇలా ఇంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు దీన్ని నానబెట్టుకోండి రైస్ని. ఇప్పుడు మసాలా చేద్దామండి. ఇది ఆల్రెడీ ఫిష్ బిర్యానీకి నేను చేశాను కదా, అదే మసాలా ఇక్కడ చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ మసాలా ఇలా మనం గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ కానీ కర్రీ చేసినప్పుడు ఈ మసాలా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఒక్కటి ఉన్నా సరిపోతుంది మనకి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యూజ్ చేసి మనం ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ చేస్తున్నామండి. మరి ఇక్కడ చికెన్ నేను కొద్దిగా తీసుకున్నాను, అంటే 283 గ్రామ్స్ తీసుకున్నాను కదా. మీరు 250 గ్రామ్స్ వరకు తీసుకున్నా సరిపోతుంది, లేకపోతే ఇలా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత కారం వచ్చి 2 టేబుల్ స్పూన్, తర్వాత సాల్ట్ వచ్చి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. నేను ఒకేసారి కరెక్ట్గా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి, చిన్న టేబుల్ స్పూన్తో. వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. పీసెస్లోకి అంతా మసాలా వెళ్ళే విధంగా మనం మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మనకి చికెన్ కానీ రైస్ కానీ ఎంత నానితే మనకి అంత మంచిగా రైస్ కుక్కర్లో కానీ లేకపోతే కెటిల్లో కానీ కుక్ అవుతుంది. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కెటిల్ పెట్టుకున్న తర్వాత అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్విచ్ ఆన్ చేసుకోండి. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకోండి. మరి ఇది క్యాష్యూ నట్స్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత షాహీ జీరా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత అనాస పువ్వులు ఒక 3 వేస్తున్నాం. మనం ఇక్కడ స్పైసెస్ అనేది కూడా ఆప్షనలే, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసుకోవసరం లేదు. ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే వేసుకోవచ్చు. దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకున్నామండి. తర్వాత లవంగాలు 2, ఇంకా బ్లాక్ పెప్పర్ 2 లేదా 3 వేసుకోవాలి. జావిత్రి 1 వేసాము. తర్వాత పులావ్ ఆకులు 2 లేదా 3, 4 మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయ 1 వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటో కూడా 1 యాడ్ చేశానండి. ఇది మరీ చిన్నగా ఏం కట్ చేసుకోవసరం లేదు. ఈ విధంగా క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని మనం ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మనకి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గుతుంది. టమాటాలోంచి మనకి వాటర్ వస్తుంది, దానివల్ల కెటిల్ మాడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కింద చూస్తున్నారు కదండి, లైట్గా మాడుతుంది. ఇలా మాడినప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఈ పీసెస్ అంతా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు టమాటోస్తో ఈ చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి. అప్పుడప్పుడు మరి వచ్చి మనం ఒక్కొక్కసారి మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఆయిల్ ఒక్కొక్కసారి తక్కువ వేసినప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, లైట్గా కొంచెం మాడుతుంది మనకి. ఇలా మాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనకి రైస్లో వాటర్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. కానీ రైస్ ఇప్పుడే వేయకూడదు. ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 7 మినిట్స్
కుక్ చేసుకోవాలి. మరి కుక్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మనం మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ముందే మనం వాటర్ ఈ విధంగా వేస్తే చికెన్ కూడా మంచిగా మనకి కుక్ అవుతుంది. ఇలా 7 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ చూసారు కదండి, మంచిగా బాయిల్ అయింది. చికెన్ కూడా ఒక 50% మనకి కుక్ అవుతుంది. అది కాకుండా నానబెట్టాం కదా, దానివల్ల త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 7 మినిట్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని ఒకసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలాచీ వేసుకోవాలి. 2 ఇలాచీని కొంచెం క్రష్ చేసి ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం మోడ్లోనే పెట్టుకోవాలండి. నేను స్టార్టింగ్ నుంచి మీడియంలోనే పెట్టి మీకు చూపిస్తున్నాను. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత చూసారు కదండి, వాటర్ అంతా కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా తక్కువ ఉంది. ఇలాంటప్పుడు మనం కొద్దిగా గీ వేసుకోవాలి. ఇనిషియల్గా మనం ఆయిల్ అనేది తక్కువ వేసాం కాబట్టి అంత తక్కువ వేస్తే మాడే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా మనం గీ వేస్తే ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు మనం గీ వేసుకోవాలి. గీ వేసుకుని 2-3 నిమిషాల పాటు మళ్ళీ దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్ షీట్ లేదా కిచెన్ నాప్కిన్తో దీన్ని క్లోజ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఒక అరగంట పాటు అలానే వదిలేయాలి. ఒక 1/2 అవర్ మనం రెస్ట్ టైంలో పెడితే కనుక మనకి బిర్యానీ అనేది చాలా మంచిగా కుక్ అవుతుందండి. ఆ హీట్ అనేది లోపల ట్రాప్ అయిపోయి మనకి రైస్ చాలా మంచిగా ఇంకా పొడిపొడిలాడుతూ వచ్చింది. చూసారు కదా, ఎండింగ్లో మనం 1 టేబుల్ స్పూన్ ఘీ వేసాం కదా, దానివల్ల మనకి రైస్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోకుండా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు కెటిల్లో కానీ లేకపోతే రైస్ కుక్కర్లో కానీ చేసుకున్న ఈ విధంగా మీరు ఫాలో అయితే సరిపోతుందండి. మరి ఒకసారి మనం చూద్దాం కింద ఏమన్నా మాడిందో ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. మరి చూస్తే కనుక ఇందులో ఏమీ మాడలేదండి. లైట్గా కొంచెం బ్లాక్గా అయినట్టు అనిపించింది. కాకపోతే అది క్లీనింగ్కి ఏం ప్రాబ్లం లేదు, చాలా ఈజీగానే క్లీన్ అయిపోయింది. మరి ఈ టిప్స్ మీరు ఫాలో అయితే కనుక ఇలా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మరి ఈ ఫుడ్ అయితే బ్యాచిలర్స్కి ఇద్దరికి సరిపోతుందండి. హాస్టల్లో ఉండేవాళ్ళు ఇలా ఈజీగా సింపుల్గా దీన్ని మనం చేసేసుకోవచ్చు. మరి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్దిసేపు నానబెట్టుకోవాలి. మినిమం ఒక 1 అవర్ మీరు నానబెట్టుకుంటే కనుక మనకి చాలా ఈజీ అయిపోతుందండి. అన్నీ ఒకేసారి మనం వేసేసి అప్పుడప్పుడు ఒకసారి దాన్ని మాడిపోతుందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక నాకు ఒక లైక్ కొట్టండి, ఇంకా ఒక కామెంట్ చేసి చెప్పండి మరి మీకు ఎలా అనిపించిందో. మరి గుర్తుపెట్టుకోండి, ఇందులో పెరుగు మాత్రం వేయకూడదు మ్యారినేషన్లో, దానివల్ల మనకి కెటిల్ అనేది మాడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.